తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. ఈ టుక్ టుక్ అనేది థాయిలాండ్లో మనం ఎక్కువ వింటూ ఉంటాము. అదేంటి మీ గురువు గారి దగ్గర నుంచి ఏమన్నా అట్లా అడాప్ట్ చేసుకున్నారా ఏంటి? గురుగారు పూరి గారు పూరి గారి దగ్గర నుంచి లేదు లేదు అసలు లేదు. ఎందుకంటే ఎక్కువగా స్టోరీస్ రాయాలంటే ఆయన థాయిలాండ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవును లేదండి లేదు అసలు లేదు. ఓకే, ఆయనతో మీరు ఏ మూవీస్కి వర్క్ చేశారు? నేను రైటర్గా ఆయన ఒక మధ్యలో ఒక 1.5 year కొంచెం మూవీస్ టేక్ ఆఫ్ అవ్వని గ్యాప్ ఒకటి ఉండే, ఒక చిన్న గ్యాప్ ఉన్నది. అప్పుడు జనగణమన, యా, మెహబూబా, ఇంకో 2 వేరే స్క్రిప్ట్స్ అనౌన్స్ చేయని 2-3 స్క్రిప్ట్స్ పైసా వసూల్కి లైన్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను నేను. ఓకే, ఆ స్క్రిప్టింగ్. సో ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అంటే అనౌన్స్ అయినవి కొన్ని, రిలీజ్ అయినవి కొన్ని, అవ్వని కొన్ని డిస్కషన్స్. చాలా బ్రీఫ్ పీరియడే ఉన్నాను నేను ఆయనతో, ఎక్కువ లేను, ఒక 1.5 year ఉండుంటానేమో. సో ఆ టైంలో రైటింగ్లో మాత్రమే ఉన్నా. సో ఆయన రైటింగ్ తర్వాత ఇంకా పైసా వసూల్కి లైన్ ప్రొడక్షన్గా చేశాను. సరే, ఈ జనగణమన దాని గురించి సో మీరు వర్క్ చేస్తున్న టైంలో కంప్లీట్ స్క్రిప్ట్ అనేది అయిపోయిందా? అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. కానీ ఎందుకు తీసి పక్కన పెట్టేశారు? ఏమన్నా ఎనీథింగ్ యూ నో? ఐ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే దాని తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, దాని తర్వాత ఏమైందో మనకి. యా, కొంచెం అనౌన్స్మెంట్ వచ్చింది. నేనున్నది రైటింగ్ అప్పుడే, దాని తర్వాత అది మెటీరియలైజ్ అయినప్పుడు నేను అసలు లేను. సో నాకు ఆ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ పెద్దగా ఐడియా లేదు. అంటే ఎలా ఉన్నింది పూరి గారితో? సో వాట్ ద గుడ్ థింగ్ హ్యావ్ యూ టేకెన్ ఫ్రమ్ పూరి గారు? సూపర్, ఆయన నరేషన్ సూపర్గా ఉంటుంది, నరేషన్ చాలా బాగుంటుంది. స్క్రిప్ట్ని, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డైలాగ్స్ రైట్ చెప్పే విధం, స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు ఆయన మాట్లాడి వినిపిస్తాడు కదా, అవి చాలా ఇష్టం. ఆయన ఒక సీన్ని కన్సీవ్ చేసే విధం, దాన్ని డైలాగ్లో కన్సీవ్ చేసే విధం, అందులో ఒక చిన్న తెలియని ఒక ఫిలసాఫికల్ ఒక రాడికల్ థింకింగ్ ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది ఒక రాడికల్ థింకింగ్ ఉంటుంది. సో అవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే, సో దట్స్ అనే ఒక గురువుగా ఆయన దగ్గర నుంచి బోల్డ్ ఎంత నేర్చుకున్నారు. అండ్ నౌ యూ ఆర్ కమింగ్ విత్ దిస్ టుక్ టుక్. అండ్ సో మెయిన్గా ఈ మూవీ విషయంలో ఇక్కడ 5 క్యారెక్టర్స్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని వస్తున్నారు. ఈ 5 క్యారెక్టర్స్ కాకుండా టుక్ టుక్ ఇది కాకుండా ఎనీ అదర్ క్యారెక్టర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సర్ప్రైజ్, అలా ఏమన్నా ఉండబోతుందా? సర్ప్రైజ్ లాగా కాదు, దెర్ ఆర్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ హూ విల్ పుష్ ది స్టోరీ ఎ లిటిల్ బిట్. ఓకే, ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు సాన్వి ఒక స్టోరీ వెనకాల కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. దే విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో వెరీ ఎమోషనల్. సో ఆ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో చాలా అంటే మేము క్యాస్టింగ్లో కూడా ఏంటంటే చాలా తెలిసిన ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ థాట్ని ఒక ఫ్రెష్ ఫేసెస్తో చాలా ఫ్రెష్గా కనిపించాలి అంటే చాలా యునిక్గా కాస్ట్ చేస్తే బాగుంటుంది అని కాన్షియస్గా డిసైడ్ అయ్యి కాస్ట్ చేసాం. సో ఆ క్యారెక్టర్స్ అని కథకి ఏం కావాలో ఆ క్యారెక్టర్సే. ఓకే, గెస్ట్ అపీరెన్సెస్ ఇలాంటివి లేవు. ఓకే, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు చెప్తున్నారు. అంతే కథకి ఏం కావాలో అంతే. ఓకే, అండ్ ఈ టోటల్ హోల్ ప్రాజెక్ట్ సో మెయిన్గా ఏ అనేది కూడా హెడ్ అండ్ సైట్ అలా చేసిందనమాట. అంటే దానికి ఖర్చు కూడా ఎంత అయింది బ్రో అప్రాక్సిమేట్? ఓన్లీ సాంగ్ విషయానికి వచ్చేటప్పుడు అయింది, బాగానే అయింది. అంటే నార్మల్ సాంగ్తో కంపేర్ చేసుకుంటే మేకింగ్ అనేది కొంచెం ఎక్కువైందా? 100%. ఓకే, 100% ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్లీ 3 days షూట్ ఉంటుంది నార్మల్ సాంగ్ అంటే. యా, అంతే కదా, 3 days షూట్ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మ్యాక్సిమం ఒక 1 week ఉంటుంది. ఇది దగ్గర 2.5 month ప్రాసెస్ ఇది. యా, టు గెట్ ఇట్ రైట్ అంటే మనం 1 weekలో కూడా చేయొచ్చు, బట్ టు గెట్ ఇట్ రైట్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో దానికి ఇప్పుడు తను నా ఫ్రెండ్ అయిపోవడం వల్ల నేను బడ్జెట్స్ రివీల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఫేవర్ చేశాడు తను. ఫేవర్ ఎలా, ఇప్పుడు ఎన్ని మల్టిపుల్ జనరేషన్స్ అడిగినా కానీ తను చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క జనరేషన్కి ఇట్ విల్ కాస్ట్, హీల్ హ్యావ్ టు పే. ఓకే, సో కానీ మేము మల్టిపుల్ జనరేషన్స్ చేసుకుంటూ హీ వాస్ వెరీ సపోర్టివ్ ఆ ఆస్పెక్ట్లో. సో ఆ బడ్జెట్స్ అని క్యాల్కులేట్ చేసుకుంటే ఐ థింక్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో బట్ నాకు ఇంత కుదురుతుంది, ఇంతవరకు చేయగలుగుతాం అని చెప్పినప్పుడు తను కూడా చాలా ఓన్ చేసుకొని, తనకి నేను బాగా నచ్చి, నా కాన్సెప్ట్స్ బాగా నచ్చి తను కూడా చాలా ఓన్ చేసుకొని చేశాడు. ఎంటైర్ క్రెడిట్ ఇప్పుడు మనకు కనిపించే విజువల్ ఆ వరల్డ్ ఉంది కదా, యా, డియాన్ వరల్డ్ ఉంది కదా, అవంతా ఇట్ ఈస్ కంప్లీట్లీ హిమ్. అప్రాక్సిమేట్ ఎన్ని జనరేషన్స్ మొత్తం జనరేట్ చేసింటారు మీరు? జనరేషన్ దగ్గర అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి 1000 పైన చేసాం. మై గాడ్, ఒక్కొక్క క్యారెక్టర్కి
1000 పైన చేసాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం ట్రైన్ చేయాలి అంటే మనం ఇప్పుడు నిహాల్ది ఒక ఫోటో ఇస్తే సరిపోదు. యా విల్ హ్యావ్ టు గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్. దాని తర్వాత విల్ హ్యావ్ టు యా ట్రైన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా రాదు, దాన్ని విల్ హ్యావ్ టు ఫేస్ స్వాప్. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఓకే పెద్ద ప్రాసెస్. సో అట్లా మల్టిపుల్ జనరేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి మినిమం 1000 జనరేషన్స్ ఈజీగా అయింది. అండ్ పాయింట్ తర్వాత కౌంట్ చేయడం మానేసాం. కౌంట్ చేయడం మానేసారు, అందుకే మీరైతే అప్రాక్సిమేట్ కూడా చెప్తున్నారు. అంతే. అంటే చిత్తూరు స్లాంగ్ లో జరుగుతుందని చెప్పేసి చెప్పారు కదా. అవునవును. ఎందుకు ఎక్కువగా అంటే చిత్తూరు స్లాంగ్ తీసుకున్నారు? మూవీ సెట్ ఇన్ చింతగుంటూరు విలేజ్, మా నేటివ్ అది. ఆహా. మా నేటివ్ విలేజ్ పేరు చింతగుంటూరు. మూవీ సెట్, ది స్టోరీ సెట్ ఇన్ చింతగుంటూరు. వి షార్ట్ ఇట్ ఇన్ అమలాపురం. ఎందుకంటే మాకు ఆ గ్రీనరీ, ఆ లుక్ అండ్ ఫీల్ కావాలి. యా ఒక ఫెంటాస్టికల్ ఎలిమెంట్ ఉంది, మ్యాజికల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, వైబ్రెంట్గా కావాలి అనే దానికోసం వెయిట్ చేసి ఆ రైనీ సీజన్ కొంచెం మాన్సూన్కి వింటర్కి స్టార్ట్ అయ్యే టైంలో అమలాపురం వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. ఓకే.